హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ ఏమంటే అటుకులు అయితే చెరగతా ఉన్నాను. అంగన్వాడీలో అటుకులు అయితే ఇచ్చారు కదా ప్యాకెట్, దాంట్లో ఇట్లా అంతా ఉంటుంది. ఇవన్నీ చెరిగేసాను, పెట్టేశానంటే తింటూ ఉంటారు. మా పాప కూడా తింటుంది పాలల్లో వేసుకొని. ఇలా చెరిగేస్తాను. ఈ జల్లెడ ఏమంటే మనకి నూనె డబ్బా వస్తుంది కదా, ఆ నూనె డబ్బాతో ఇలా చేయించాను. చేయించిన దానికి 100 తీసుకున్నారు. ఒక చిన్న చాటు కూడా వచ్చింది. చాటుకి 50, దీనికి ఒక 100 రూపాయలు, మొత్తం కలిపి 150 రూపాయలు. ఈ రెండు అయితే చేయించాను. మా ఆయనకి చెప్పేసరికి అక్కడికి పోయి చేయించుకొని తీసుకొని వచ్చాడు. ఆ రోజు పెద్ద గొడవే అయిపోయిందిలే, అది వేరే విషయం. మా ఆయనకి నాకు చాలా పెద్ద గొడవ. ఇది చూసానంటే ఇంక మీదట నాకు మా ఆయనకు పడిన గొడవే గుర్తొస్తుంది. నేను చేయించను అని అనేసి అన్నాడు. నాకెంత కావాలి అన్నాడు. ఇదేమంటే మా అత్త కూడా చేయించుండింది, కొరకు దాకా మా అత్త కూడా చేయించుండింది. అది తుప్పు పట్టిపోయేసి ఇదంతా సైడ్లో ఊడిపోయింది. ఇక నాకు అలవాటు అయ్యిండేసరికి నాకు దీన్ని చేయించుకోవాలని ఇష్టపడ్డాను. మా ఆయన అంటే చేయించలేదు. అటుకులు చేయిస్తే మాత్రం తింటున్నాడు. దీంతో జల్లిచ్చి చేస్తున్నాను. ఇలాగా రవ్వ అంతా అయితే రాలిపోతుంది. ఇట్లా చూడండి, ఇదంతా రవ్వ రాలిపోద్ది. ఈ దుమ్ము ఉంటుంది కదా, ఇది పుట్టు, అదొక చెరిగేసాను నేను. చెరిగేసిన తర్వాత ఇట్లా పట్టేస్తున్నాను. దీంట్లో నుంచి మనం బియ్యం వేస్తాం కదా, నూకలు కూడా వచ్చేస్తాయి. నూకలు వచ్చిన తర్వాత అది దోశకి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. దోశకి అయితే నూకలతో మనం రాగి సంగటి అట్లా చేసుకోవచ్చు నూకలతో. ఏమంటే నేను ఇట్లాగా అటుకులు అయితే చెరుగుతూ ఉన్నాను. ఇట్లా అనేసి ఒక డబ్బాలో పోసేసానంటే పాలు పోసుకొని తింటారు. బాగుంది ఫ్రెండ్స్, ఉండండి జల్లిడి చూపిస్తాను. ఇదండి జల్లిడ, బాగుందా? ఫోటో అయితే కాదు. ఇది పండక్కి నూనె డబ్బా తెచ్చాను నిప్పట్లకు అనేసి. ఇంకా డబ్బా అట్లానే ఉండిపోయింది. ఇక మా పాపకి అంగన్వాడి పని పైన వెళ్ళాను. అక్కడైతే చేస్తుండేసరికి చూసి అడిగితే 100 రూపాయలు అన్నారు. తర్వాత అంటే ఇంకా వాళ్ళు చేసి ఇచ్చిన దానికి 50 రూపాయలు అన్నారు. మనం కానీ డబ్బా ఇస్తే మొత్తం కలిపి 150 రూపాయలు తీసుకున్నారు. ఇదైతే 100 రూపాయలు. అది చిన్న చాట్ వచ్చి 50 రూపాయలు. చిన్న చాట ఇంత ఉంటుంది, 50 రూపాయలు తీసుకున్నారు. మొత్తం 150 రూపాయలు తీసుకున్నాను. బాగున్నాయి, అటుకులు కూడా బాగున్నాయి. ఎండు ఖర్జూరం కూడా ఇచ్చారు, అది కూడా బాగుంది. చిక్కీలు ఇచ్చారు, అవి కూడా బాగున్నాయి. ఇంకా రాగి పిండి చూడాలి అవి ఎలా ఉన్నాయో. కొన్నిసారి అయితే కోడిగుడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇంకంటే పాలు అదొక వాసనగా ఉన్నాయి, తాగలేదు. ఎరగబెట్టి పాలకోవలాగా చేసి పెట్టాలనుకున్నాను. అది ట్రై చేస్తాను. ఒకసారి ట్రై చేసా కానీ పాలతో ఎరగలేదు పాలు అయితే. ఇంక ఈసారన్నా ట్రై చేసి ఎరగేసేసి ఒక జున్ను మాదిరిగా పెడితే తింటుంది మా పాప. ఇట్లా అలాగన్నా ట్రై చేస్తాను. పాలు అయితే తాగదు, మామూలుగానే మన బర్రె పాలు ప్యాకెట్ పాలు తాగదు. ఇట్లాగా అటుకులు అయితే వేసుకొని తింటుంది పాలు అయితే. ఇంక ఈ పాలతో అట్లా చేసి పెడతాను. ఎలాగలాగా ట్రై చేసేసి పెట్టేస్తే తింటుంది. రాగి పిండితో రొట్టె కూడా చేస్తే తింటుంది. బెల్లం వేసి కానీ ఎర్రగడ్డ వేసి పెట్టేస్తా. బలం అయ్యే ఈ నడవంతా ఒక 5 నెలల దాకా వాంతులు అయిపోయా. మళ్ళీ ఈ మధ్యలో కూడా చేస్తుంటుంది. సగిచిన వరకు పెట్టేసామంటే తల్లి బిడ్డ బాగుంటారు. చూసేదానికి మా మనవాడు అందంగా ఉంటాడు, ఏలికి పాములాగా లేకుండా. అందరూ ఏం మాది నీ కాడ పెట్టుకొని అటు చేసావు మనవాడిని, అంత సందంగా ఉన్నాడు అంటారు. నేను మనవడు అని వచ్చేస్తుంది నా నోటికి. వీళ్ళు ఏమంటే ఎగతాళి చేస్తారు, మనవడు అని అనేస్తావు, ఎవరు పుడతారు ఏమో నువ్వు మాత్రం అనేస్తావు అని అంటారు. ఇప్పుడు అంటే తప్పే ఉంది. నేను అన్నాను, రేపటి రోజు పుట్టిన ఆడపిల్ల అయినా మనం చూసుకునేదే కదా, ఎవరు పుట్టినా వద్దనుకునేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు మేము మా నాన్నకి 5 మంది ఆడపిల్లలు, ఎవరిని వద్దనుకోలే. ఎంతమంది అడిగారు ఆడపిల్లలు ఇస్తారా, సాక్కుంటాం 5 మంది ఎందుకని. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరికి ఇవ్వలేదు సాక్కునేదానికి. సాక్కున్నారు కదా, ఉన్ని లేకపోని మా అమ్మ నాన్న 5 మందిని ఆడపిల్లలను సాక్కున్నారు. మా అమ్మ నాన్న గ్రేట్ కదండి, ఏమైనా చెప్పండి. అట్లాంటప్పుడు ఒక ఆడపిల్ల పుడితే మనకి ఏముంది, మనకి ఎక్కువ అయిపోద్దా. ఒక ఆడపిల్ల కానీ 2 ఆడపిల్ల కానీ వద్దనుకునేది ఏమి లేదు పుడితే.
మా అత్తమ్మ అయితే మా పాపని ఆడపిల్ల పుట్టిందనేసి అసలు ఇష్టమే ఉండదు. నేనన్నా మా పాపన్న ఆడపిల్ల ఆడవాళ్ళు అని అనేసి, మా అబ్బాయి అన్న మా ఆయన అన్న చాలా ఇష్టం మా అత్తమ్మకి. మా పాప పుట్టిందనేసి ఆడపిల్ల అనేసి వంటింట్లో బయట నిలబెట్టి గ్లాస్తో నీళ్ళు ఇచ్చేది, బిందులో కూడా చేయి పెట్టనిచ్చేది లేదు. అసలు నోట్లో పెట్టాలన్నా ఎత్తుకోవాలన్నా అంత దిగుబడేది ఆడపిల్ల అనేసి. అప్పటి రోజుల్లో కూడా అట్లానే చూసేది ఆడపిల్ల అంటేనే. నాకు చాలా బాధేసేది. మా అత్తమ్మ అట్లా చేసేది. నేను మా ఆయనతో ఏం చెప్పలేదు, ఆయనే కనుక్కొని చూసి ఎందుకు అట్లా చేస్తావు, ఆ బిడ్డ కూడా నా బిడ్డే కదా, ఎందుకు అట్లా ఆడపిల్ల అంటే నీకు అంత అంటే, ఏమో నాకు ఆడపిల్ల అంటే ఇష్టం ఉంటుంది అని అనేసి. తర్వాత కొన్ని సంవత్సరాలకి అర్థం చేసుకుంది, ఇంకా చనిపోద్దనగా అప్పుడు కొంచెం ఇష్టంగా చూసింది అంతే. ఇంకా చనిపోద్దనగా మా పాపనైతే చాలా హింసగా చేసేది, టార్చర్ చేసేదన్నమాట ఆడపిల్ల అనేసి. నేను భలే బాధపడేదాన్ని. వాడికి 2 రూపాయలు ఇస్తే మా పాపకి ఇవ్వకుండా ఉండిపోయేది. పక్కన వాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎందుకు అట్లా ఎడంగా చూస్తుంటే, ఆడపిల్ల వెళ్తుంది, ఆడపిల్ల మగబిడ్డ ఏడబిడ్డ అని అంటుంది. ఆ మాటకి నాకు మా ఆయన భలే బాధేసేది. అంతే ఫ్రెండ్స్, చాలా వరకు స్టోరీ చాలా చెప్పేసాను. ఈ అటుకుల్లో వేసి పాలు పోసి అటుకులు వేసి ఇచ్చేస్తారు. మా పాప కదిలిపోతున్నాడు నవ్వుతుంటే. పో బాబా, వాడు కదులుతున్నాడు పట్ల. అంటులు దోమేసాను, ఇదిగోండి అంటులు దోమేసాను. గుడ్లు మడతేయాలి. ఇంటి పైన మొత్తం అయిపోయింది. ఇంక అటుకులు చేసేసి గుడ్లు అయితే మడతేయాలి. ఇంక అటుకులు ఒకసారిగా చెరిగి పెట్టేసానంటే తింటూ ఉంటారు. లేదంటే ఈ నాలుగు కతుక్కొని వరి పొట్టు గసగసగా ఉంటుంది. ఎంతండి పాలు ఏమో చక్కెర వేసా, చక్కెర పాలు అటుకులు ఇవి కలిపేసి వరంసేపు నానితే బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఏమంటే చేపలు అమ్ముతారు కదా, అక్కడ మార్కెట్కి అయితే వెళ్ళాం కదా. చిన్న మార్కెట్ అది, పెద్ద మార్కెట్ ఏం కాదు. ఒక ముగ్గురు ఏమో చేపలు అమ్ముతారు, 2 చేపలు అయితే కోస్తారు. అక్కడికి వెళ్ళి చూశాను ఒలికితట్లు అంటే నాకు చాలా ఇష్టము. ఒలికితట్లు తీసుకున్నాను, కేజీ 100 అన్నారు. తీసుకొని ఇంకా తెచ్చాను. పదండి చూపిస్తాను. 100 రూపాయలు అంట కేజీ. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉంటాయి చేపలు కూడా. ఫ్రెష్గా తెచ్చి అమ్మేస్తారు. 10-11 గంటల లోపల అమ్మేస్తారు. మొత్తం అయితే అమ్మేసుకొని శుద్ధంగా తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ సోమవారం అమ్మరు, మంగళవారం, బుధ, గురు, శుక్ల, శనివారం, సోమవారం మాత్రం అమ్మరు చేపలు అయితే. చేపలు కానీ రొయ్యలు కానీ ఏది అమ్మరు. ఆ 2 రోజుల్లో మాత్రం చేపలు అమ్మరు ఇక్కడైతే. పదండి, నేను ఒలికితట్లు తెచ్చాను కదా, అవి అయితే చూపిస్తాను. ఇదిగోండి ఉలికితట్లు అంటారు. ఇవి మా ఊరు తట్టు. ముళ్ళులు ఉంటాయి కానీ అట్లీస్ట్ ముళ్ళులు ఉంటాయి కానీ పులుసు అయితే చాలా బాగుంటుంది. చూడండి, బతికే ఉన్నాయి, అవి బతికే ఉన్నాయి. ఇంక శుభ్రం చేసుకొని పులుసు అయితే చేయాలి. అన్నీ బతికే ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం. మా అమ్మోళ్ళకి కానీ నాకు కానీ, మా ఆయన మా పిల్లలు అయితే తినరు కానీ నాకైతే చాలా ఇష్టము. ఉట్టి పులుసు అయితే తింటారు, చేపలు అయితే తినరు. కానీ పులుసు బాగుంటుంది. 100 రూపాయలే కదా, 2 రోజులు అయితే తినొచ్చు చేపల పులుసు. అన్నీ బతికేసే ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో, అన్నీ ఫ్రెష్గా అమ్ముతారు ఇక్కడైతే.
ఐస్ గడ్డల్లో పెట్టి అట్లా అయితే అమ్మరు. రొయ్యలు అయితే అమ్ముతారు, ఐస్ గడ్డల్లో తెచ్చి అమ్ముతారు. చేపలు మాత్రం ఫ్రెష్గా బాగుంటాయి, అప్పటికప్పుడే అయిపోతాయి కూడా. చూడండి అట్లా బతుకుతున్నాయి. చూడండి చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. నీళ్ళలో వేస్తాను, బతకతాయో లేదో చూడండి. బతికిన చేపలేను. ఇట్లాగా మా చిన్నప్పుడు అయితే చేపలు తెస్తే మా నాన్న కానీ మా అమ్మ కానీ తీసుకుంటే ఇట్లాగా నీళ్ళల్లో వేసేసి మా అమ్మ వంట చేసుకునే దాకా ఆడుకునేది. మేము నీళ్ళల్లో వేసేసి ఇట్లా ఆడుకునేది. ఇంకా మా అమ్మ వచ్చి వంట టయానికి వచ్చేది, చేపలు అయితే శుభ్రం చేసేది. అన్నీ బతికేసి ఉన్నాయి చూడండి, బతికిన చేపలు. ఇక్కడ ఈ తోమాలి, ఇడ్లీకి పెట్టేస్తున్నాను, చట్నీ చేసేసాను. ఇంక ఇడ్లీ పెట్టాలి. ఇంక ఈ చేపలు నీళ్ళలో వేసి పెట్టేశాను. తర్వాత తోముతాను, నాష్టా పెట్టేసి అందరికీ అప్పుడైతే తోముతాను. చాలా బాగున్నాయి కదా. మీలో ఎంతమందికి ఇష్టమో ఉలికితట్లు కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము. అంటే మా ఆయన మా పిల్లలు అయితే తినరు, పులుసు అయితే తింటారు. ఇంక నేను తింటాను. మా స్నూపీ జున్నుకు కూడా పెడతాను. మా స్నూపీ జున్ను అయితే ఈ చేపలు చూసి ఎగరుతూ ఉన్నారు, ఇట్లా ఉన్నాయని. ఇట్లాగా ఆడుకోవటం కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పెద్దవాళ్ళకైనా కానీ ఆడాలని ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే, వాళ్ళల్లో నేను ఒక దాన్ని. అవి పథకంగానే నాకైతే అసలు అవి చూడంగానే నాకు చాలా ఇష్టం పుట్టేసింది. అయ్యా నాకు ఉలికితట్లు తీసుకురా అని చెప్పన్నాను. సరే అనేసి పొయ్యి తెచ్చాడు మా ఆయన.